చంద్రబాబు నాయుడు గురించి ఒక చిన్న ట్రూత్ చెప్తా. అతని స్టోరీ ఒక చిన్న రైతు కుటుంబంలో మొదలు. పాలిటిక్స్ లోకి ఎంట్రీ కూడా ర్యాండమ్ కాదు. మొదట కాంగ్రెస్ లో స్టార్ట్ అయ్యారు, స్టూడెంట్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ. 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. ఆ వయసులో అది పెద్ద అచీవ్మెంట్. ఆ టైంలో వైఎస్ఆర్ గారు, సిబిఎన్ గారు మంచి ఫ్రెండ్స్ లా ఉండేవారు. తర్వాత టీడీపీలో జాయిన్ అవ్వడం అదే అతని టర్నింగ్ పాయింట్. సిబిఎన్ స్టైల్ అప్పుడే అందరికి బయటపడింది. మాటలు కాకుండా ప్లానింగ్ మీద ఫోకస్ చేసేవారు, ఎమోషన్ కాకుండా ఎగ్జిక్యూషన్ మీద ఫోకస్ చేసేవారు. ఆ టైంలో అతను సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉండేవారు. ఎన్టీఆర్ గారితో మంచి రిలేషన్షిప్ ఉండేది. అప్పుడే ఆయనకి భువనేశ్వరి గారితో మ్యారేజ్ అయ్యింది. అతను పవర్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ లిటరల్లీ షేప్ అయింది. హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, ఐఎస్బి, మైక్రోసాఫ్ట్ మొదట ఆఫీస్ ఇండియాలో. ఇవన్నీ ఒక మంచి విజన్ వల్ల ఆంధ్రప్రదేశ్ ని టెక్ క్యాపిటల్ చేద్దామని. ఫైనాన్షియల్ సైడ్ లో కూడా సిబిఎన్ ఫ్యామిలీకి ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ సౌత్ ఇండియాలో టాప్ డైరీ కంపెనీస్ లో ఒకటి. అదే ఆయన వెల్త్ లో మెయిన్ పార్ట్. అతని ఎర్నింగ్ అనేది పాలిటిక్స్ వల్ల కాదు, బిజినెస్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ వల్లే. కానీ ప్రతి బిగ్ లీడర్ కి సక్సెస్ ఉన్నట్టే ఎక్విషన్స్ కూడా ఉన్నాయి. సిబిఎన్ గారి కూడా ఉంది. మోస్ట్ టాక్డ్ కేస్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. 371 కోట్లు డైవర్షన్ చేశారని, పవర్ ని మిస్యూజ్ చేశారని కేసు ఇంకా కోర్టులోనే ఉంది. ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు. బట్ ఒక ఫ్యాక్ట్ మాత్రం ఉంది. సిబిఎన్ ఇంపాక్ట్ వల్ల హైదరాబాద్ ఐటీ రైజ్, గ్లోబల్ కంపెనీస్, స్టేట్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఇవన్నీ అతని విజన్ వల్లే జరిగాయి. మీకు ఇష్టమైన లీడర్ గురించి కేస్ స్టడీ కావాలంటే కమెంట్ చేయండి.